మీ మెడల్ ఎన్ని కండవాళ్ళు వేసుకోరు? వైసీపీ కొండ వేసుకున్నాను. అంటే నేను కావాలని వేసుకోలేదు, ఆయన వేసాడు. మీరు కావాలంటే మొన్న ఎట్లా జయసుధ గారి వాళ్ళ అబ్బాయి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడాడు. వాళ్ళ అమ్మగారు ఇద్దరు ఆయన దగ్గరికి వెళ్ళారట. వెళ్ళినప్పుడు ఆ యాంకర్ గారు అడిగారు, మీరు వైసీపీలో జాయిన్ అయ్యారు కదా అంటే, నేను జాయిన్ అవ్వలేదండి, వెళ్ళినట్టు నాకు కండువా వేసాడు, ఏమో అక్కడ వెళ్ళిన వాళ్ళందరికీ వేసేస్తాడు అనుకుంటా అన్నాడు ఆయన. అలాగే నాకు ఆ వీడియో ఆయన మాట్లాడినప్పుడు చూసినప్పుడు నన్ను నేను చూసుకున్నట్టు అనిపించింది. ఎందుకంటే ఆ రోజు నేను జగన్ గారితో మాట్లాడదాం రండి అని పిలిచారు నన్ను. మాట్లాడదామని వెళ్తే ఆయన ఇలాగ టేబుల్ మీద ఉన్న కండువా తీసి అని వేసాడు. అనలేదా? నేను ఆయనతో మాట్లాడాలని, మా సమస్యల కోసం మాట్లాడాలని వెళ్ళాను. ఆయన ఒప్పుకుంటే ఆ పార్టీలో జాయిన్ అవుదామని వెళ్ళాను. నేను అందుకే వెళ్ళాను. కూడా ఉన్నది, సాపునే ఉన్నది ఉంది అప్పుడు సాఫ్టే పోయి జాయిన్ అయిదామన్న దాంట్లో ఉన్నారు, కన్సర్న్ లో ఉన్నారు మీరు. సో ప్రాబ్లం లేదు, కండువా కప్పినా కూడా. కండువా కప్పినా ప్రాబ్లం లేదు. కానీ ఒకవేళ పార్టీలో జాయిన్ అవ్వాలనుకోండి, ఇప్పుడు నేను మొన్న టీడీపీలో జాయిన్ అయ్యాను. దాదాపు ఒక 5,000-6,000 మంది కార్యకర్తలతో వెళ్ళి జాయిన్ అయ్యాను. అప్పుడు ఒకవేళ వైసీపీలో జాయిన్ అవ్వాలన్నా అంతే మందితో వెళ్ళి జాయిన్ అవుతుంది, గ్రాండ్గా జాయిన్ అవుతుంది. ఏ లీడర్ అన్నా సరే తనకున్న బలాన్ని మొత్తం చూపించి గ్రాండ్గా జాయిన్ అవ్వాలనుకుంటాడు పార్టీలో. అంతేగాని ఒక్కడే వెళ్ళి కండువా వేయించుకుని వచ్చేయాలని అనుకోడండి. అక్కడ నేను వెళ్ళినప్పుడు అదే జరిగింది, యాక్సిడెంట్లుగానే కండువా. ఎన్ని రోజులు ఉన్నారు మీరు వైసీపీలో? వైసీపీలో ఒక 8 to 9 months ఉన్నాను. అంటే ఎలక్షన్ ముందు 3 months, ఎలక్షన్ అయిన తర్వాత 8 months, 11 months ఉన్నాను. 11 months ఉన్నారు. 11 months లా ఫోర్సబుల్ గా మీ మెడల కండవ పడ్డది అని అనుకుందాం ఒక నిమిషం. మీరు బయటకు వచ్చిన వెంటనే, అంటే ఇప్పుడు కండవ పడ్డది అంటే మీరు ప్యాలెస్ నుంచి బయటకు వచ్చిన వెంటనే మీరు చెప్పొచ్చు కదా, నేను ఫోర్సబుల్ గా నా మెడలో కండవ పడ్డది, నేను ఇష్టపూర్వకంగా ఏమి వేసుకోలేదని ఒక వీడియో బయట చేయొచ్చు కదా. చేశానంటే ఏం చేశానంటే ఫోర్స్ఫుల్ అన్న పదం ఉపయోగించలేదు. నేను పార్టీలో జాయిన్ అవుదామని రాలేదు, కానీ జగన్ గారు తీసి కండువా వేశారు. ఆయన వేసినప్పుడు వద్దని అనాలని అనిపించలేదు. కానీ మీరు ఒకసారి ఎప్పుడన్నా వీలైతే ఆ వీడియో చూడండి. ఆయన కండువా వేస్తాడు, కండువా వేసి నేను ఇలాగ వెనక్కి వచ్చి ఇంకొక ఆయన కండువా వేసేలోపు ఈ కండువా తీసి నేను జేబులో పెట్టేస్తాను. ఎందుకంటే అక్కడ ఏమి కెమెరాలు లేవు. నేను ఇలాగ వచ్చి ఇంత సీక్రెట్గా జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు. అలా జాయిన్ అయితే నన్ను నమ్మిన నా తమ్ముళ్ళు కొంతమంది, నా క్యాడర్ ఉంది, వాళ్ళు ఏమనుకుంటారు, మాకు కూడా చెప్పకుండా నన్ను జాయిన్ అయిపోవాల్సిన అవసరం ఏంటి, అయితే అక్కడ ఏదన్నా మాట్లాడుకున్నారేమో, బేరాలు ఏమన్నా కుదిరి అలా జాయిన్ అయిపోయామో అనుకుంటారు. అనుకుని నేను దానికి ఇబ్బంది పడి ఆ రోజు బ్రదర్ అనిల్ గారితో కూడా చెప్పాను, అన్న ఏంటి మీరు మాట్లాడదామని పిలిచారు, అది ఓకే అంటే నేనే జాయిన్ అవుతాను గ్రాండ్గా, మీరు ఇలా కండువా వేశారు, దయచేసి ఇది బయటికి వెళ్ళకుండా చూడండి, ఇది కానీ బయటికి వెళ్తే నన్ను అపార్థం చేసుకుంటారు, నా క్యాడర్ అపార్థం చేసుకుంటారు అని ఆయన రిక్వెస్ట్ చేశాను. రిక్వెస్ట్ చేసి బయటకు వచ్చి ఒక వీడియో మాట్లాడాను. నేను వెళ్ళాను, ఆయనతో మాట్లాడాను జగన్ గారితో. జగన్ గారు నువ్వు ఇచ్చినవన్నీ నేను చూశాను, అవి నీ డిమాండ్స్ కాదు నా బాధ్యతలు అని చెప్పాడండి ఆయన. ఇవన్నీ నా బాధ్యతలు చేయాల్సినవి,